పెద్దపల్లి జిల్లా ప్రతినిధుల సంఘం అధ్యక్షులు జిగురు రవీందర్ గారిని సభా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. మన జిల్లా జేసీ గారు జీవి శ్యాంప్రసాద్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మన ఆర్డీఓ గారు గంగయ్య సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రాజ్యాంగ వేదిక రాష్ట్ర కార్యదర్శి బూర్ల వెంకటేశ్వరుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. నేటి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మన ప్రధాన కర్త కాలం మల్లయ్య సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. మన గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ శ్రీనివాస్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. జాతీయ కార్యదర్శి వేల్పు నారాయణ గారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. తెలంగాణ సాహిత్యంలో జానపదం ఎంత ప్రధానమైందో అంతే ప్రధానంగా ప్రజల్లో ఉన్నటువంటి సాధక పదాలను అన్నింటినీ కూడా కథా ప్రక్రియలో చాలా చక్కగా తెలంగాణ భాషను తెలంగాణ జీవితాన్ని సమాజానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప రచయిత కథకుడు మన కాలువ మల్లయ్య గారు మన పెద్దపల్లి జిల్లా వాస్తవ్యులు కావడం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. సారు ఎన్నో రకాల పుస్తకాలు రాయడం జరిగింది. వాటిలో కొన్నింటిని ఈరోజు మా తెలంగాణ రచయితల వేదిక ఆవిష్కరించేటువంటి అవకాశం కల్పించినందుకు సార్కు ప్రత్యేకంగా మా పెద్దపల్లి జిల్లా రచయితల వేదిక తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు వహించవలసిందిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రవీందర్ గారిని కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రచయితల వేదిక పెద్దపల్లి జిల్లా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇప్పుడు శ్రీ కాలువ మల్లయ్య గారు రాసిన పుస్తకాలని మొదట ఆవిష్కరించడం జరుగుతుంది. పుట్టినరోజు పండగే అనే పుస్తకాన్ని మన అదనపు పాలనాధికారి గారిని ఆశీర్వదించగా కోరుతున్నాం. ఇంకొక పుస్తకం శుభాశంసలు అనే పుస్తకాన్ని మన పెద్దపల్లి ఆర్డీఓ గారు శ్రీ గంగయ్య గారి ఆవిష్కరించబడుతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన కాలువ మల్లయ్య గారు రాసిన జీవితం అంటే ఏమిటి అనే పుస్తకం మీద కొన్ని సూచనలు. ముందుగా ఇంతకుముందు మా ప్రధాన కార్యదర్శి గారు జిరిగల వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా తెలంగాణ రచనల వేదిక ద్వారా సార్వజనిక పుస్తకాలు ఆవిష్కరణ అవకాశం మాకు కల్పించినందుకు సదా మేము సార్కి ఎక్కువగా రుణపడి ఉంటాము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అదనపు పాదాధికారి గారి శ్రీ జీవి శ్యామసుందర్ గారికి మరియు ఆర్టీఓ గంగయ్య గారికి మరియు అస్సాం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వేల్పుర నారాయణ గారికి మరియు తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి శ్రీ పుల్ల రమేశ్వర గారికి మరియు కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా ఆహ్వానం నుంచి వచ్చిన వివిధ కళాకారులు కవులు మరియు రచయితలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీరు రాసిన పుస్తకం ఏంటంటే జీవితం అంటే ఏమిటి అనే పుస్తకం మీద సమీక్ష. ముఖ్యంగా మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు ఏంటంటే అనేక దశలను దాటుకుంటూ చివరికి మరణిస్తారు. ఈ దశ లోపల అసలు జీవితం అంటే ఏమిటి, ఎట్లా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే మన జీవితం సార్థకమవుతుంది అనే విషయం మీద జీవితం అంటే ఏమిటి అనే దీంట్లో సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తన 69 సంవత్సరాల జీవితకాలం లోపల తాను అనుభవించిన విషయాలు, తను నేర్చుకున్న విషయాలు అనేవి కూడా ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ పుస్తకం కనుక మనం చదివితే ఏంటంటే ఎలా జీవించాలి, అసలు మనం ఎందుకోసం జీవిస్తున్నాం, జీవితాన్ని ఎలా సాధన చేసుకోవాలి, ఎందుకు సాధన చేసుకోవాలి విషయాలు ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. ముఖ్యంగా జన్మించిన ప్రతి ఒక్కరు మరణిస్తారు, కానీ వారు మరణించిన తర్వాత కూడా వారు జీవించాలంటే వారు వారి జీవితంలో చేసిన అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చనిపోయిన తర్వాత కూడా ఎల్లకాలం గుర్తుంటాయని, అటువంటి కార్యక్రమాలే చేయాలని ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించగలిగింది. ముఖ్యంగా ఈ పుస్తకంలో కూడా తను అంబేద్కర్ గారిని కానీ మహాత్మా జ్యోతిబా ఫులే గారిని కానీ చాలా ఆదర్శంగా తీసుకుని ఈ పుస్తకంలో కూడా చాలా చక్కగా వివరించగలిగింది. అంటే వారు ఎలా జీవించారు, వారు ఇప్పుడు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క బోధనలు కానీ వారి యొక్క రచనలు కానీ నేటి తరానికి ఏ విధంగా ఉపయోగపడుతున్న విషయాన్ని కూడా ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మార్క్సిజం గురించి కూడా ఇవ్వడం జరిగింది. అంటే మార్క్స్ ఏంటంటే తన సిద్ధాంతం ద్వారా హింసను మాత్రమే ప్రబోధించడం జరిగింది, కానీ అన్ని విషయాలు చెప్పినప్పటికీ దాంట్లో హింస ఉందని, హింస మార్గం అనేది జీవితానికి పనికి రాదని, కేవలం మన సాత్వికత అంటే ఏంటన్నమాట సహనం, తర్వాత తన అంబేద్కర్ బోధన ద్వారా నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి తను చెప్పడం జరిగింది అనమాట. తన గురించి కూడా కొంచెం ఏంటంటే వీరునామాలు రాసుకున్నారు. తన వీరునామా అంటే ఏంటంటే తను చనిపోయిన తర్వాత ఏం చేయాలి అనే విషయాలు కూడా దీంట్లో చాలా చక్కగా జరిగింది. దాని ఏంటంటే నేను దీంట్లో చెప్పడం జరిగింది, నేను సహజ మరణాన్ని ఆహ్వానిస్తాను కానీ ఆత్మహత్య లాంటి వాటికి నేను ఎప్పుడు కూడా ప్రేరేపించను, అటువంటివి కూడా నాకు ఇష్టం లేదు. నేను జీవితంలో చాలా అన్ని రకాల ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా ఈ పుస్తకాలు నన్ను బతికించినాయి. నేను చాలాసార్లు చనిపోవాలని కూడా అనుకున్నప్పుడు కూడా నేను రాసిన పుస్తకాలను నేను మళ్ళొకసారి చూసుకొని అసలు నేను ఎందుకు జీవించాలి అని ఈ పుస్తకాలు నాకు ప్రేరణ కలిగించినాయి. ఈ పుస్తకాలతోటే నేను నాలో ఉన్న ఆత్మహత్య భావాలను కూడా నేను దిగులు చేసుకోగలిగాను అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా నా శరీరంలోని ప్రతి అంగం కూడా నేను మరణించిన తర్వాత దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాది నా శరీరంలో ఏ అంగం ఇతరులకు ఉపయోగపడుతూ దాన్ని మీరు తప్పకుండా స్వీకరించవచ్చు, దాన్ని నేను దానం చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేను మరణించిన తర్వాత నేను రాసిన పుస్తకాల ద్వారా చాలా మంది ప్రేరణ పొందాలని, వాటి ఆధారంగా వాళ్ళు జీవించాలని, అది నాకు చాలా తృప్తిస్తుందని కూడా తను చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏం రాశారంటే తను చివరిగా మేధావులు పుస్తకాలు అనే దీనిలో ఒక టాపిక్ కూడా రాయడం జరిగింది. అంటే మేధావులు రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి భావితరానికి చాలా ఉపయోగపడతాయని,
ఆ మేధావులు రాసిన పుస్తకాలతోని మన జీవన విధానాన్ని చాలా చాలా వరకు మనం మార్చుకోవచ్చని, మన జీవన గమనాన్ని సక్రమ మార్గంలో నడిపించుకోవచ్చని తను చాలా చక్కగా వివరించడం జరిగింది. తను ఏంటంటే పుస్తకం ఏ గుడ్ బుక్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్, ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడిగా పనికొస్తుందని కూడా తను ఆ పుస్తకాల్లో కూడా తను చెప్పడం జరిగింది. అంతేకాకుండా మేధావులైన పుస్తకాలు కనుక మనం చూసుకుంటే ఏంటంటే తను ఇంకొక విషయం కూడా చాలా ఉపయోగపడింది. ఇప్పుడు నాకు ఏంటంటే బుక్ కల్చర్ పోయి కొత్తగా బుక్ కల్చర్ వచ్చింది. అంటే ఏంటంటే కేవలం సామాజిక మాధ్యమాలు ఏవైతే లేవు, టీవీ కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఉన్నాయో వాటికి మాత్రమే చాలా మంది అలవాటు పడారని, అది అంత మంచిది కాదని, దాన్ని విడనాడి బుక్ కల్చర్ని అలవాటు చేసుకోవాలని ఒక గొప్ప మాట తను చెప్పడం జరిగింది. అంతేకాకుండా తను జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా తను ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదని, తను ఇప్పటికి కూడా తను చేతనైనంత సహాయం నేను బతికినంత వరకు పుస్తకాలు రాసుకుని ఉంటాను అని చెప్పడం జరిగింది. అది కూడా చాలా గొప్పైన విషయం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ జీవితం అంటే ఏమిటి అనే తాత్విక గ్రంథం దీని మీద చర్చించడానికి నాకు అవకాశం కల్పించినందుకు సదా మీకు కృతజ్ఞతని. ఈ పుస్తకం కూడా చాలా అద్భుతమైన పుస్తకము, తప్పకుండా చదవాల్సిన పుస్తకం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన చింతల వెంకటేశ్వర గారు సాహిత్యంతో నా జీవనం అనే పుస్తకాన్ని సారు దాన్ని సమీక్ష చేస్తారు. సాహిత్యంతో నా సహజీవనం పుస్తకంలో సారు వాస్తవానికి సారు జీవితాన్ని చదువుతున్నప్పుడు ఏమనిపించిందంటే, సారు తన జీవితాన్ని 3 భాగాలుగా విభజించుకోవడం జరిగింది. అంటే తన యొక్క వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం, సాహిత్య జీవితంగా సారు విభజించాడు. దీంట్లో ప్రధానంగా సాహిత్య జీవితం తప్ప నా వృత్తి జీవితం కానీ నా కుటుంబ జీవితం కానీ శూన్యము, సాహిత్య జీవితం లేకుంటే కాలం మళ్ళీ అనేటువంటి చరిత్రలో ఏమీ మిగలదు. కాబట్టి సాహిత్యమే నా జీవితం అనేటువంటి విషయాన్ని సారు దానిలో పుస్తకంలో చెప్పడం జరిగింది. వాస్తవికంగా చూసినప్పటికీ కూడా సారు జీవితం అంతా కూడా సాహిత్యంతోనే సాగింది. ఎప్పుడైతే నా పుట్టినరోజుకు పుస్తకం రాదో అప్పుడు నేను మరణించినట్టు అని చెప్పడం జరిగింది. యాదృచ్ఛికంగా సారు వివేకానంద జయంతి రోజు పుట్టడం జరిగింది. ఆ రోజు ఒక గొప్ప హిస్టారికల్ డే కాబట్టి ఆ రోజు వరకు కంపల్సరీగా ప్రతి ఏదో ఒక ప్రకారం పుస్తకం తీస్తాను. నా గురించి చర్చ లేకుండా కానీ, నా గురించి పత్రికలో రాకుండా కానీ అప్పుడు నేను మరణించినట్టు అని చెప్పడం జరిగింది. అంటే సారు జీవితమే సాహిత్యము, సాహిత్యమే జీవితంగా జీవించినటువంటి వ్యక్తిగా సారు పుస్తకంలో చెప్పడం జరిగింది. దాని గురించి గ్రహించాల్సినటువంటి ఒక గొప్ప గుణం ఏమిటి అంటే, సార్ మీరు ఇంత సాహిత్య జ్ఞానం ఉంది కదా, దీని మీద కమర్షియల్గా ఎందుకు వాడుకోరు? అంటే జస్ట్ లైక్ మనం చూస్తుంటే ఎండమూరి కానీ మిగతా వాళ్ళు అనేది కమర్షియల్ రచన చేస్తూ దాని ద్వారా ఎంతో కొంచెం డబ్బులు సంపాదిస్తుంటారు. మీరు ఆ రకంగా ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఈ జ్ఞానం వల్ల ఏం ఉపయోగం ఉందని వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగినప్పటికీ కూడా సార్ ఏం చెప్పాడంటే, నాకు నా వృత్తిపరంగా వచ్చేటువంటి జీవితము నేను నడపడానికి సరిపోతుంది. నాకు సాహిత్యంతో డబ్బులు సంపాదించలేదు, సాహిత్యంతో సామాజిక మార్పులు కోరుకుంటున్నానని చెప్పడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తులు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు. సాహిత్యంతో సామాజిక మార్పు మాత్రమే ఆశిస్తున్నాను, నాకు ఎలాంటి ధనాపేక్ష కానీ ఆర్థికపరమైన లాభాపేక్ష కానీ సాహిత్యం పట్ల నేను చూడాలి అని సార్ చెప్పడం జరిగింది. అంటే ఆ తరము ఎంత నిజాయితీగా సమాజం పట్ల నిబద్ధతతో పనిచేసిందో మనకు ఈ పుస్తకాన్ని చదివితే అర్థమవుతుంది. ఇంకా దీనిలో ముఖ్యంగా ప్రతి మనిషికి కూడా తన యొక్క వేలైనటువంటి వాళ్ళు పుట్టినటువంటి ఊళ్ళోనే ఉంటాయి. సారు ఆ తేలుగుడ్డ గురించి కూడా చాలా చక్కగా, అంటే అప్పటి పరిస్థితులు, అంటే ఆ కాలంలో సారు జన్మించినప్పుడు, సారు బాల్యంలో ఉన్నప్పుడు తెలంగాణ సమాజం ఎట్లా ఉండేది అంటే ఒక వ్యక్తి చాకరీ అమల్లో ఉండేది, ఒక చదువు దూరం చేసేవాళ్ళు, కొన్ని వర్గాల మాత్రమే చదువుకునేటువంటి వాళ్ళు. అలాంటి సామాజిక పరిస్థితులన్నింటి కూడా ఈ పుస్తకంలో కనబడతాయి. అంటే 1950 నుంచి 1970 వరకు ఉన్నటువంటి ఎట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉండేది, అప్పుడు భూస్వాములు ఏ విధంగా ఉండేవాళ్ళు, మిగతా కులాల వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అనేటువంటి ఆ సామాజిక పరిస్థితులు కూడా మనకు ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. మొత్తానికి ఈ పుస్తకంలో తెలంగాణ ఉన్నటువంటి చాలా మంది జీవితాన్ని కూడా సార్ జీవితంగా మనకు దీన్ని పరిచయం చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప పుస్తకాన్ని మనం అందరూ కూడా చదవాలి. దీని నుంచి కూడా కొంత సమాజంలో మార్పు మనం ఆశిద్దామని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెలంగాణ రచనల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బూర్ల వెంకటేశ్వర గారిని ఇప్పుడు ఆవిష్కరించిన పుస్తకము పుట్టినరోజు పండుగ మీద చర్చ సరిగా కోరుతున్నాను. ఈనాటి
సభాధ్యక్షులు మిత్రులు రవీందర్ గారు, అలాగే ఈ సభకు చేసినటువంటి పెద్దలు శ్రీ శ్యామ్ ప్రసాద్ రావు గారు మరియు వెంకయ్య గారు, అలాగే కథల కార్ఖానా కాలువ మల్లయ్య గారు, అరసం రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వేలుపుల నారాయణ గారు మరియు గాయత్రి విద్యా సంస్థల బాధ్యులు శ్రీ శ్రీనివాస్ గారు మరియు ముందున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కాలువ మల్లయ్య గారు పెద్దపల్లికి వచ్చి ఒక కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే, కాలువ మల్లయ్య గారి వేర్లు తెలుపుకుంటలో ఉన్నాయి, అంటే మూలాలు తెలుపుకుంటలో ఉన్నాయి. ఎవరైనా సరే ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మన మూలాల్ని మర్చిపోవద్దు అని చెప్పడానికి తన మూలమైనటువంటి తెలుగుంటను, అట్లాగే తన మూలమైనటువంటి పెద్దపల్లి జిల్లా, తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి FCI రామగుండం ఇక్కడనే ఉంది. అట్లాగే తన వారు అనుకునేటువంటి వారంతా కూడా తాను ఎవరినైతే చిత్రీకరించిండో, తన కథలు, తన నవలల్లో ఏ పాత్రలనైతే చిత్రించిండో అవన్నీ కూడా ఈ పక్కల ఇక్కడ ఉన్నటువంటి అంటే తెలుగుంట గ్రామము, లేదంటే FCI గ్రామం, FCI పట్టణం, ఇవన్నీ ఆయనకు ఇప్పుడు 72 ఏళ్ళ వయస్సు. కాలువ మల్లయ్య గారికి 72 ఏళ్ళ వయస్సు. బహుశా మనం ఎవరము ఇందులో వారికంటే పెద్దవాళ్ళని కాము, కానీ వారు మనకు ఇప్పుడు ఒక ఉదాహరణలాగా మన ముందు నిల్చున్నారు. అంటే ఎట్లా ఉండాలి, మనిషి యొక్క జీవితం ఎట్లా ఉండాలి అనే దానికి తాను ఒక ఉదాహరణ అయి నిల్చున్నారు. అంటే కేవలం తన స్వార్థానికి తాను బతకడం కాదు, తాను సమాజం కోసం పనిచేయాలి. అందుకే సమాజం కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళే తనకు ఆదర్శం. వీరు మనకు ఆదర్శం, వారికి కూడా ఆదర్శమైన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు దీని మీద ఒకదాని మీద జ్యోతిబా పూలే బొమ్మ ఉంది, మరొక దాని మీద సావిత్రిబాయి పూలే బొమ్మ ఉంది, మరొక దాని మీద అంబేద్కర్ బొమ్మ. గమనించారు అంటే ఎక్కడ ఆయన ఎవరిని అనుసరిస్తున్నాడు, ఎవరిని ఆదర్శంగా చూపిస్తున్నారు అంటే తమ కోసం కాకుండా సమాజం కోసం బతికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనకు ఆదర్శం. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వేదనలే తన కథల యొక్క సారాంశం. కాబట్టి ఈ తెలంగాణ సమాజం ఎట్లా ఎదిగి వచ్చింది, ఎప్పుడో 1952లో ఇంతకుముందు మిత్రుడు గుర్తు చేసినాడు, వివేకానంద జయంతి రోజు. అదే రోజు ప్రజాస్వామ్యంలో మొదటి ఎన్నికలు జరిగిన రోజు. ఆ ప్రజాస్వామికమైనటువంటి దేశాన్ని, ప్రజాస్వామికమైనటువంటి విలువలను కోరుకునేటువంటి వారు కాలువ మల్లయ్య. అందుకని తన జీవితంలో తాను ఏదైతే ఎదిగి వచ్చినాడో ఆ క్రమాన్నంతటిని చెప్పడానికి ఈ పుస్తకాలు రాసినారు. ఇప్పుడు ఏ పుస్తకంలో చూసినా కానీ వారి జీవితమే ప్రతిబింబిస్తుంది. పుట్టినరోజు పండుగ అనే దాంట్లో తన 70 సంవత్సరాల వయసులో సప్తతి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం జరిగిన సందర్భంగా అందరూ వారి గురించి, వారి సాహిత్యం గురించి విశ్లేషణ చేస్తూ వ్యాసాలు రాసింది, కవిత్వం రాసింది. అట్లాగే వారి ఊరికి చెందినటువంటి బొద్దుల లక్ష్మయ్య గారు ఏకంగా ఒక 100-200 పద్యాలే రాసి ఒక పుస్తకాన్ని అంకితంగా ఇచ్చింది. అది కూడా ఇందులో చేర్చిన. అట్లాగే వారి జీవితాన్ని మొత్తం కూడా సారాంశాన్ని అంతటిని ఒక 15-20 పేజీలలో ముందుగా రాసింది కాలువ మల్లయ్య సార్. అందులో ఉన్నటువంటి ఒక 4-5 విషయాలు మనం చెప్పుకున్నాం. బహుశా మీరందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళే, అట్లాగే మరి సాహిత్యకారులే. కనుక మనం అందరం కూడా సాహిత్యకారులుగా మనము ఏదో ఒకటి సమాజానికి చేయాలని అనుకుంటున్నాం. మరి తానేం చేసినాడు, తాను ఏం కోరుకున్నాడు, ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడు అనేది కూడా ఒక విజన్ లాగా రాసుకున్నాడు. అంటే తాను చెప్పినటువంటి విషయాల్లో కొన్ని విషయాల్ని మనం ఇక్కడ చెప్తున్నాం. ఒకటి ఏంటంటే చదువు అనే దానికి ఆయన ప్రథమ ప్రాధాన్యతనిచ్చినాడు. నిజానికి మనం చూస్తే ఇప్పుడు 2022 అంటే 72 ఏళ్ళ కింద ఒక తెలంగాణలో ఉండేటువంటి ఒక పెద్దపల్లి జిల్లాలోని ఒక మారుమూల మండలంలో తెలుగుంట గ్రామంలో విద్య ఏ స్థాయిలో ఉండి ఉంటుంది, చాలా అట్టడుగు స్థాయిలో ఉండి ఉంటుంది. అట్లాంటి మళ్ళీ అందులో బహుజన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు విద్య అనేది చాలా తక్కువ. కానీ అతడు చదువు మీద ప్రేమతో 9వ తరగతి వరకు తెలుగుంటలో కష్టపడి చదువుకొని అక్కడి నుంచి ఎలిగేడుకు రోజు నడక ద్వారా ఎలిగేడు హై స్కూల్కు రావడం పోవడం అనేది నడిచిపోయి వచ్చింది. ఇవాళ మనం చూస్తున్నాం, మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నాము, మన ఇంటి ముంగట్టే వ్యాన్ ఎక్కిస్తున్నాం. కానీ అంటే మనం కూడా విద్యను గుర్తించినాం, విద్య యొక్క విలువను గొప్పతనాన్ని గుర్తించినాం.
కానీ అప్పుడు ఏంటి, తన ఊరిలో ఆ చైతన్యం లేకున్నా సరే తన తల్లిదండ్రుల కోరిక మేరకు, తన యొక్క అభిష్టం మేరకు తాను కొంత దూరం నడిచి వెళ్ళి చదువుకొని దాన్ని పోకుండా కాపాడుకున్నాడు. ఆ తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ చదవడం, తర్వాత ఒక ఉపాధ్యాయునిగా పనిచేయడం. ఆయనకున్న ఒక ప్రధానమైన కోరిక ఏంటంటే ఉపాధ్యాయునిగా ఉండాలి. మనం అందరం ఉపాధ్యాయులు ఉన్నాం ఇక్కడ. ఉపాధ్యాయునిగా ఉంటే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చు అనేది అతని యొక్క ఉద్దేశం. అక్కడెక్కడో నిజామాబాద్ మాక్నూరులో కొన్ని రోజులు పనిచేసినాడు, కొంతకాలం పనిచేసినాడు. దాన్ని విడిచిపెట్టడం తనకు చాలా కష్టం అనిపించింది. అట్లా 2-3 జాబ్లు వస్తే కూడా వదిలేసినాడు. కానీ చివరిగా FCIలో ఒక ఉద్యోగం, కెమిస్ట్గా ఉద్యోగం వచ్చినప్పుడు ఇది వదిలితే బాగుండదు, ఇక్కడ చాలా సదుపాయాలు ఉంటాయి, మంచి జీతం ఉంటుంది, నువ్వు హెడ్ మాస్టర్ కంటే ఎక్కువ జీతం వస్తుంది నీకు అక్కడ అన్నప్పుడు పిల్లల భవిష్యత్తు కోసము, తన భవిష్యత్తు కోసము ఆలోచన చేసి కెమిస్ట్గా చేరినారు. కానీ ఆయనకు అక్కడ ఇంకొకటి ఉంది. అక్కడ ఏమన్నారంటే, నువ్వు ఉపాధ్యాయుని కాకపోయినా సరే ఒక రచయిత అయితే నువ్వు సమాజాన్ని అంతటిని మేల్కొల్పచ్చు అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి అప్పటి నుంచి కూడా అంటే సుమారు 1972లోనే, అంటే ఒక 20 ఏళ్ళ వయసులోనే ఒక నవలను రాయడం ప్రారంభించింది. 20 ఏళ్ళ వయసులో కవిత్వం రాసినారు, కథలు రాసినారు. నిజానికి తెలుగు నేల మీద ఎవరు రాయనన్ని కథలు రాసినారు కాలువమాలయ్య గారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సుమారు 1000 కథలు రాసినారు, 18 నవలలు రాసినారు, 100ల కొద్ది వ్యాసాలు రాసినారు. సామాన్యమైన కృషి కాదు. అంటే మనం అంటూ ఉంటాం ఎవరో మార్క్సో లేకపోతే ఇంకెవరో అంబేద్కర్ ఇట్లాంటి వాళ్ళు, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం గుర్తించడం నేర్చుకోవాలి. అందుకోసం ఇప్పుడు ఇక్కడ వారు అంటే మనము వారి యొక్క కృషిని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగా వారు ఇందులో ఇట్లాంటి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చినారు. ఇంకొకటి, సమాజం నాకేమిచ్చింది అనేది కాకుండా నేను సమాజానికి ఏం చేశాను, సాధారణంగా దేశం నాకేమిచ్చింది అని కాకుండా దేశానికి నేనేం చేశానని ఆలోచించాలనేది. అట్లాగే ఆయనకు ఉన్నటువంటి దాంట్లో కుల, మత, జాతి, లింగ, వర్గ విచక్షణ లేకుండా అందరూ స్వేచ్ఛగా బతకాలని, అటువంటి ఎక్కడ కూడా ఆధిపత్యాన్ని సహించొద్దు అని. నిజంగా కథలలో చూసిన పాత్రని మనం గమనించినట్టయితే సబ్బండ వర్గాల యొక్క కథలు ఉన్నాయి. అంటే అది ఏ కులమైనా కావచ్చు, తెలుగుంటలో ఉన్న కులము, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి ఒక వికార స్వరాన్ని, ఒక చైతన్యాన్ని చెప్పడానికి ఆయన కథలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అట్లాగే బుద్ధుణ్ణి బాగా ఇష్టపడ్డట్టుగా తెలుస్తుంది. తను బౌద్ధం తీసుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్టుగా 2 సంవత్సరాల క్రితం ప్రకటించినాడు. అంటే సత్యము, అహింస, శాంతి ఇట్లాంటివి ఏవైతే గుణాలు ఉన్నాయో వాటిని బుద్ధుడే తనకు అంటే తన కష్టకాలంలో బుద్ధుడే తనకు ఒక హితోపదేశం చేసినట్టుగా అనిపించిందని, ఆ ధర్మ మార్గంలో నడవాలనేటువంటి బలీయమైన కోరిక ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. చిన్నప్పుడే వాళ్ళ నాయనమ్మ అన్నదట కుమరమ్మ, ఏమని, నా మన్మడు ధర్మరాజు సొంతోడు అయితే తాలూక్దార్ అవుతాడు లేకపోతే తహసీల్దార్ అవుతాడు అని చెప్పుకున్నారు. అంత బుద్ధిమంతుడు, వినయమంతుడు. అయితే ఆయన ఇంకొక మాట అన్నాడు, ఏంటంటే నేను అజాత శత్రువు అని ప్రకటించుకున్నాడు. ధర్మరాజుకు ఒక పేరు ఉన్నది, అజాత శత్రువు అని. అంటే శత్రువు లేనటువంటి వాడు ధర్మరాజు. కానీ ధర్మరాజుకు ఒక చెడ్డ గుణం ఉంది. ఏమిటది? జూదం ఆడడం అనే చెడ్డ గుణం ఉంది. అది నాకు లేదు అంట. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అనగలగాలి, ఎంత జీవితాన్ని గడిచి వస్తే ఆ మాట అనగలగాలి. అవి అట్లాంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి కాలువ మల్లయ్య గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి స్త్రీల విషయం వచ్చినప్పుడు కూడా ఒక మాట అంటారు, నాకు కార్యేషు దాసి కరణేషు మంత్రి ఇట్లాంటిది నచ్చదు. ఎందుకు? ఆమె కూడా నాతో సమానమైనటువంటి, ఒకరు రాజు ఒకరు సేవకులు అన్నట్టుగా ఉండకూడదు. తప్పకుండా నా సమాన స్కందురాలు, సమస్కందురాలు లాగా నేను స్నేహితురాల్లాగా చూస్తాను, అట్లాగే చూశాను కూడా నా జీవితంలో అని చెప్తున్నాను. అంటే ఇట్లాంటివి చిన్నప్పటి నుంచే కరీంనగర్లో కవి సమ్మేళనాలలో పాల్గొనడము, అట్లాగే గ్రంథాలయాల చుట్టూ తిరగడము, సినిమాలు కూడా చూడడం, ఇట్లాంటివి. అంటే దానితో ఒక సామాజిక అవగాహన పెంపొందింది ఆనాడు ఉన్నటువంటి. ఇంకొకటి బాగా బాధపడ్డటువంటి సంఘటనలు కూడా చెప్పినాడు. ఆనాడు తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి నిర్బంధం కొనసాగింది. ఎన్నికలు, హత్యలు ఇట్లాంటివి చాలా జరిగింది. వాటిని గురించి విన్నప్పుడల్లా తాను గొడవ దుఃఖించినట్టు, ఏమిటి సమాజం ఇంత దారుణంగా ఉంది, అంటే సామాన్యులకు అందరికీ జరగాల్సిన న్యాయం జరగడం లేదు కదా, అందుకే కదా వాళ్ళు పోరాటం చేస్తున్నారు.
ఇట్లా జరుగుతుంది అని ఇట్లాంటి విషయాల మీద కూడా వాళ్ళు చాలా బాధపడేటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అట్లాగే చిన్నప్పటి నుంచి ట్యూషన్లు చెప్పి పైసలు సంపాదించి కుటుంబాన్ని పోషించిన రోజులు ఉన్నాయి. అనేక పదవులు చేపట్టినారు. ఎఫ్సిఐలో నిజానికి ఎఫ్సిఐ మూతపడ్డప్పుడు బలవంతంగా అందరికీ పదవి విరమణ ఇచ్చేసినారు. 50 సంవత్సరాలకే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అట్లాంటి సమయం లోపల హైదరాబాద్కు వెళ్ళి సాహిత్య అకాడమీలో, తెలుగు అకాడమీలో ఇట్లాంటి వాటి అన్నిటి లోపల కూడా చిన్న చిన్న అలాగే మిర్రర్